Dear students, in this session we are going to learn about an important topic, that is proteins, మాంసకృతులు. This is very important topic for academics as well as competitive exams. Let's discuss about this topic. ప్రోటీన్స్, మాంసకృతులు. సజీవులు వాటి యొక్క జీవన క్రియలను జరుపుకోవడానికి మరియు సజీవంగా జీవించడానికి వాటి దేహంలో నిరంతరాయంగా జీవనక్రియలు జరుగుతూ ఉంటాయి. జీవులలో జీవనక్రియలను జరుపుకోవడానికి శక్తి అన్నది అవసరము. శక్తి అన్నది జీవులు తీసుకునే ఆహార పదార్థం నుంచి వాటికి లభ్యమవుతుంది. జీవులు తీసుకునే ఆహారం అన్నది సంపూర్ణ ఆహారము లేదా సమ్మిళిత ఆహారము, దీనినే బ్యాలెన్స్డ్ డైట్ అని కూడా అంటారు. బ్యాలెన్స్డ్ డైట్ ఆర్ prudent diet is defined as the diet which contains different types of foods possessing the nutrients like carbohydrates, fats, proteins, vitamins and minerals in a proportion to meet the requirement of the body. జీవుల దేహానికి అవసరమైన మోతాదులో అనగా కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజ లవణాలు ఇలాంటి పదార్థాలు జీవుల దేహానికి అవసరమైన మోతాదులో తీసుకునే దీనిని బ్యాలెన్స్డ్ డైట్ లేదా సమ్మిళిత ఆహారం అని అంటారు. బేసిక్ కంపోజిషన్ ఆఫ్ బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ highly variable as it differs from the country to country depending on the availability of food. ఈ బ్యాలెన్స్డ్ డైట్ అన్నది ప్రతి దేశానికి వేరువేరుగా ఉంటుంది. అక్కడ లభ్యమయ్యే ఆహార పదార్థాల ఆధారంగా సమ్మిళిత ఆహారం అన్నది ప్రాంతానికి మరియు దేశానికి వేరువేరుగా ఉండవచ్చు. ఇన్ అవర్ ఇండియా ద బ్యాలెన్స్డ్ డైట్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ cereals, rice, wheat, pulses, vegetables, roots and tubers, fruits, milk products, fat, oils, sugar and groundnuts. Meat, fish, eggs are present in non-vegetarian diet. In our India particularly, these are the balanced diet components. So among these nutrients, there are three major components are there. పోషక పదార్థాలను మనం గమనించినప్పుడు వాటిలో ముఖ్యమైన 3 పోషక పదార్థాలను మనం గమనించవచ్చు. అవి ఏవనగా ప్రోటీన్లు మరియు కార్బోహైడ్రేట్లు మరియు మాంసకృతులు. ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ లిపిడ్స్. ప్రోటీన్లు అనగా మాంసకృతులు, కార్బోహైడ్రేట్స్ అనగా పిండి పదార్థాలు, లిపిడ్స్ అనగా క్రొవ్వు పదార్థాలు. వీటితో పాటు అనేక విటమిన్లు మరియు ఖనిజ లవణాలు, వీటన్నిటి సమ్మేళనాన్నే మనము బ్యాలెన్స్డ్ డైట్, తగిన మోతాదులో జీవికి అవసరమైన మోతాదులో తీసుకునే ఈ ఆహార పదార్థాల సమ్మిళితాన్ని మనము సంపూర్ణ ఆహారము లేదా బ్యాలెన్స్డ్ డైట్ అని చెప్పవచ్చు. ఇన్ దిస్ సెషన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అన్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్, దట్ ఈస్ protein, structure of protein and types of protein deficiency disorders we are going to learn in this session. First we see about what is protein. Proteins are macromolecules formed by amino acids. ప్రోటీన్లు అన్నిటివి సంక్లిష్టమైన పదార్థాలు, అమైనో ఆమ్లాల చేత నిర్మితమైన సంక్లిష్టమైన పదార్థాలుగా చెప్పవచ్చు. Proteins are large sized molecules, polymer structure unit called amino acids. ప్రోటీన్లు అన్నటివి సంక్లిష్టమైన నిర్మాణంలో ఉండే పాలిమర్స్. ఇవి అమైనో ఆమ్లాల చేత నిర్మితమైన సంక్లిష్టమైన నిర్మాణాలుగా చెప్పవచ్చు. A total of 20 different amino acids exist in proteins and hundreds to thousands of these amino acids are attached to each other in long chain to form a protein.
ప్రోటీన్ నిర్మించబడడానికి కొన్ని వందల నుంచి కొన్ని వేల అమైనో ఆమ్లాల కలయిక వల్ల ప్రోటీన్లు అన్నవి ఏర్పడతాయి. ప్రోటీన్ల నిర్మాణంలో ముఖ్యంగా 20 రకాలకు సంబంధించిన అమైనో ఆమ్లాలు పాల్గొని ప్రోటీన్లను తయారు చేయడంలో ముఖ్య పాత్రను పోషిస్తూ ఉంటాయి. నౌ వి లెర్న్ అబౌట్ ఫిజికల్ రోల్ ఆఫ్ ప్రోటీన్స్. ప్రోటీన్ల యొక్క ఫిజికల్ రోల్ అంటే శరీర ధర్మ సంబంధమైన విధులు. మోస్ట్ ఆఫ్ ద ప్రోటీన్స్ ఆర్ ఎంజైమ్స్. హార్మోన్స్ ఆర్ ఆల్సో ప్రోటీన్స్. They are made up with proteins. Globulin, particularly hemoglobin, the protein component in the hemoglobin, that is globulin, which helps to transport of gases. Immunoglobulins of plasma act as antibodies, so they are involving in the immune system. Proteins are involving for the production of energy. 1 gram of protein can give 4.3 kilocalories of energy. Some proteins are structural materials for various body parts. So proteins are involving for the body building. Some proteins are particularly involving for the building of the body. Then requirement of proteins. How much protein is required for a human being? The requirement of protein is depending on its native value, calorific value, and physical state of the human being or physical state of the organism, that is growth stage, pregnancy stage, and lactation stage of the individual. For example, an adult requires 0.8 to 1 gram of protein per kg body weight per day. That is adequate quantity of protein per day for an adult. The requirement is nearly double in the case of pregnant women as well as children. The growing rate is very high in the children. The pregnant women requires rich amount of nutrients as well as proteins to supply the nutrients and proteins to the developing fetus, so that they require a rich amount of proteins when compared with the normal individual. Then dietary sources of proteins. ప్రోటీన్ల యొక్క లభ్యత. The protein content of foods is variable. They are cereals having 6 to 12% of proteins, pulses having 18 to 22% of proteins, meat having 18 to 25% of proteins, egg contains 10 to 14% of proteins, milk consisting of 3 to 4% of proteins, and leafy vegetables consisting of 1 to 2%. In general, the animal proteins are superior than vegetable protein as the dietary source. సాధారణంగా గమనించినప్పుడు వెజిటబుల్ నుండి లభ్యమయ్యే ప్రోటీన్ల కన్నా జంతువుల నుంచి లభ్యమయ్యే మాంసకృత్తుల శాతం అన్నది అధికంగా ఉంటుంది. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్. ప్రోటీన్ల లోపం వల్ల సంభవించే అపసవ్యతలు. ప్రోటీన్ ఎనర్జీ మాల్ న్యూట్రిషన్, సమ్ టైమ్స్ కాల్డ్ ప్రోటీన్ calorie malnutrition, is the most common nutritional disorder of the developing country. సాధారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో ప్రోటీన్ సంబంధమైన అపసవ్యతలన్నవి సర్వసాధారణంగా గమనించవచ్చు. ఇట్ ఈస్ ప్రీవాలెంట్ ఇన్ ఇన్ఫాంట్స్ అండ్ ప్రీ స్కూల్ చిల్డ్రన్. ద ప్రోటీన్ deficiency disorders in infant children and preschool children are kwashiorkor and marasmus, are the two extreme forms of protein energy malnutritions. Kwashiorkor. Kwashiorkor is predominantly found in children between 1 to 5 years of age, before the school age. This is primarily due to insufficient intake of proteins, as the diet of a weaning child mainly consisting of carbohydrates.
చిన్నపిల్లలు ముఖ్యంగా 1 నుంచి 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లలు వారు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ల శాతం కన్నా కార్బోహైడ్రేట్ల శాతం అధికంగా ఉండటం వల్ల వచ్చే ఈ అపసవ్యతను క్వాషియార్కర్ అని చెప్పవచ్చు. క్లినికల్ సిమ్టమ్స్. ద క్లినికల్ మేనిఫెస్టేషన్ ఇంక్లూడ్స్ స్టంటెడ్ గ్రోత్, ఎడిమా, పర్టిక్యులర్లీ ఆన్ లెగ్స్ అండ్ హ్యాండ్స్. నీరు అన్నది నిల్వ ఉండి కాళ్ళు చేతులు ఉబ్బు కనపడడం, డయోరియా, డిస్కలరేషన్ ఆఫ్ హెయిర్ అండ్ స్కిన్, అనీమియా, apathy. These are the clinical symptoms of kwashiorkor. In this diagram we can see the children which are suffering with kwashiorkor disease, which is caused by due to the lack of proteins, rich amount of carbohydrates in their diet. Then marasmus. Marasmus literally means to waste. It mainly occurs in children under 1 year age, infants. Marasmus is predominantly due to the deficiency of calories. This disease is caused by, or this disorder is caused by, due to the deficiency of calorific value of the protein. ఈ అపసవ్యత అన్నది ప్రోటీన్ల యొక్క కెలోరిఫిక్ వాల్యూ, న్యూట్రిషన్ వాల్యూ తక్కువ ఉన్న ప్రోటీన్లను తీసుకోవడం వల్ల వచ్చే అపసవ్యత. ఇలాంటి అపసవ్యతను 1 సంవత్సరం ఏజ్ లోపల ఉండే వయసు లోపల ఉండే పిల్లలు దిస్ ఈజ్ యూజువల్లీ అబ్జర్వ్డ్ ఇన్ చిల్డ్రన్ గివెన్ watery gruels to supplement the mother's breast milk. The symptoms of marasmus includes growth retardation, muscle wasting, anemia and weakness. ఇవన్నీ కూడా మరాస్మస్ అపసవ్యతలో గమనించగలిగే సిమ్టమ్స్. ఇన్ దిస్ డయాగ్రామ్, ఇన్ దిస్ పిక్చర్ we can clearly see the weakened children due to the lack of calorific value of the protein. A marasmus child does not show edema or decreased concentration of plasma albumin. Then essential amino acids. ప్రోటీన్లు అన్నవి అమైనో ఆమ్లాల చేత నిర్మితమైన నిర్మాణాలు. ప్రోటీన్లను మొట్టమొదటిసారిగా ప్రోటీన్ అనే పదాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త గెరార్డస్ మోల్డర్. 1 గ్రామ్ ప్రోటీన్ అన్నది 4.3 కిలో క్యాలరీస్ ఎనర్జీని ఇవ్వగలదు. ప్రోటీన్లు అన్నవి అమైనో ఆమ్లాల చేత నిర్మితమైన నిర్మాణాలు, సంక్లిష్టమైన నిర్మాణాలు. అమైనో ఆమ్లాలు అన్నవి పెప్టైడ్ బంధాల చేత బంధింపబడి పాలీపెప్టైడ్ గొలుసులుగా ఏర్పడి ప్రోటీన్ల నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. ప్రోటీన్ల నిర్మాణంలో దాదాపుగా 20 రకాల అమైనో ఆమ్లాలు అన్నటివి పాల్గొంటాయి. ప్రోటీన్ల నిర్మాణంలో పాల్గొనే అమైనో ఆమ్లాలను 2 రకాలుగా వర్గీకరించవచ్చు. అవి ఏవనగా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ మరియు నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ఫస్ట్ వన్ ఈజ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ విచ్ కెనాట్ బీ సింథసైజ్డ్ బై అవర్ బాడీ ఆర్ కాల్డ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. మన దేహము సంశ్లేషింపలేని అమైనో ఆమ్లాలను ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలని అంటారు. ఈ రకమైన అమైనో ఆమ్లాలు బయట నుంచి ఆహార పదార్థాల రూపంలో సేకరించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందువలన వీటిని ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు అని అంటారు. 2వ రకానికి సంబంధించిన అమైనో ఆమ్లాలు నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, అనావశ్యక అమైనో ఆమ్లాలు. అనగా ఇలాంటి అమైనో ఆమ్లాలు మన దేహమే లేదా జీవుల దేహమే సంశ్లేషించుకోగలుగుతుంది. కావున ఇలాంటి అమైనో ఆమ్లాలను బయట నుంచి తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ క్యాన్ సింథసైజ్డ్ ఇన్ అవర్ బాడీ సో దట్ వీ కెనాట్ or we need not to take from the outside as a food source. So these are
non-essential amino acids. First we see about essential amino acids. The amino acids which cannot be synthesized by the body and therefore need to be supplied through the diet is called essential amino acids. 10 amino acids comes under this group. కావున ఇలాంటి అమైనో ఆమ్లాలు మన దేహంలో సంశ్లేషింపబడవు, అందువలన వీటిని ఆహార పదార్థాల రూపంలో తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సో దట్ దే ఆర్ కాల్డ్ యాజ్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. అవేవనగా ఆర్జినైన్, వాలిన్, హిస్టడిన్, ఐసోల్యూసిన్, ల్యూసిన్, లైసిన్, మిథియోనిన్, ఫినైలలనిన్, థ్రియోనిన్ అండ్ ట్రిప్టోపాన్. ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలను సులువుగా గుర్తుంచుకోవడానికి మనం ఒక కోడ్ను గుర్తుంచుకోవడం వల్ల దీనిని మనం సులువుగా గుర్తుంచుకోగలము. త్రూ దిస్ ఏ బ్లైండ్ మార్క్ వీ కెన్ సింప్లీ రిమెంబర్ ద ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్. ద బ్లైండ్ మార్క్ ఈజ్ MTV Lilpath. M stands for methionine, T stands for tryptophan, V stands for valine, L for leucine, I for isoleucine, L again L for lysine, P for phenylalanine, A for arginine, TH for threonine. Through this a simple code or blind mark we can easily remember the names of essential amino acids. ఈ కొండ గుర్తును మనం గుర్తుంచుకోవడం వల్ల ఆవశ్యక అమైనో ఆమ్లాలను సులువుగా గుర్తుంచుకోగలము. హిస్టడిన్ అమైనో ఆమ్లం అన్నది చిన్నపిల్లలో ఆవశ్యక అమైనో ఆమ్లంగా ఉంటుంది, పెద్దవారిలో ఇది అనావశ్యక అమైనో ఆమ్లంగా పరిగణింపబడుతుంది. హిస్టడిన్ ఈజ్ ఎసెన్షియల్ ఇన్ చైల్డ్హుడ్ ఓన్లీ. దెన్ నాన్ ఎసెన్షియల్ amino acids. The body can synthesize about 10 essential amino acids to meet the biological needs, hence they need not to consume in the diet. సో నాన్ ఎసెన్షియల్ అమైనో ఆమ్లాలు అన్నవి జీవుల దేహంలోనే సంశ్లేషింపబడతాయి, కావున బయట నుంచి ఆహార పదార్థాల రూపంలో తీసుకోవలసిన ఆవశ్యకత లేదు. అందువల్ల వీటిని అనావశ్యక అమైనో ఆమ్లాలని పిలవడం జరిగింది. అవేవనగా గ్లైసిన్, అలెనిన్, సిరిన్, సిస్టైన్, ఆస్పర్టేట్, ఆస్పర్జిన్, గ్లూటామేట్, గ్లూటామైన్, టైరోసిన్ అండ్ ప్రోలిన్. గ్లైసిన్ ఈజ్ సింపుల్ అమైనో యాసిడ్, ట్రిప్టోపాన్ ఈజ్ కాంప్లెక్స్ అమైనో యాసిడ్. గ్లైసిన్ అన్న అమైనో ఆమ్లము అతి సరళమైన అమైనో ఆమ్లము, ట్రిప్టోపాన్ అనే అమైనో ఆమ్లము అతి సంక్లిష్టమైన అమైనో ఆమ్లము. దెన్ అమైనో ఆమ్లాలకు త్రిక సంకేతాలు అనే సంకేతాలను పొందుపరచడం జరిగింది. అమైనో ఆమ్లాలు అన్నవి ట్రిప్లెట్ కోడ్ను కలిగి ఉంటాయి. హైడ్రాక్సీప్రోలిన్ అనే అమైనో ఆమ్లానికి మాత్రం ఎలాంటి త్రిక సంకేతం అన్నది ఉండదు. So in this slide we can see the triplet code of different amino acids. In this slide we can clearly observe AUG methionine. This codon is initiation codon. Then UAA, UAG and UGA. These are stop codons. అంటే ప్రోటీన్ల సంశ్లేషణలో ప్రోటీన్ సంశ్లేషణను నిరోధించడానికి, స్టాప్ చేయడానికి, నిలువ చేయడానికి తోడ్పడే ఏ అమైనో ఆమ్లాలు ఎక్కడైతే వస్తాయో అక్కడ ప్రోటీన్ సంశ్లేషణ అనేది ఆపబడుతుంది. వాటిని టర్మినేషన్ కోడాన్స్ అని కూడా చెప్తారు. స్టాప్ కోడాన్స్ లేదా టర్మినేషన్ కోడాన్స్ అని కూడా చెప్పవచ్చు. నాన్సెన్స్ కోడాన్స్. There are 3 codes out of 64 in genetic code which do not encode for any amino acid. ఇలాంటి వాటిని నాన్సెన్స్ కోడాన్ అని చెప్పడం జరిగింది. స్టాప్ కోడాన్స్ UAA, UAG and UGA. These are nonsense codons. These are called as termination codons or stop codons. ఇలాంటి కోడాన్లకు ఎన్కోడ్ చేయడానికి ఎలాంటి అమైనో ఆసిడ్స్ అనేటివి ఉండవు. అందువల్ల
ప్రోటీన్ల సంశ్లేషణ వీటితో స్టాప్ కావడం జరుగుతుంది. అందువల్ల ఈ కోడాన్లను, ఈ త్రిక సంకేతాలను టర్మినేషన్ కోడాన్స్ అని లేదా స్టాప్ కోడాన్స్ అని చెప్పడం జరుగుతుంది. AUG is initiator codon in majority of proteins. In some cases, GUG may be the initiator codon. GUG, in some cases, GUG also act as initiator codon. Methionine is the only amino acid specified by just one codon, AUG. మిథియోనిన్కు మాత్రమే ఒకే ఒక కోడాన్ను కలిగి ఉన్న అమైనో యాసిడ్, దట్ ఈస్ AUG. మిగిలిన అమైనో ఆమ్లాలకు ఒకటి కంటే అధిక కోడాన్లను కలిగి ఉంటాయి. మిథియోనిన్ అన్నది ఒకే ఒక కోడాన్ను కలిగి ఉంటుంది, దట్ ఈస్ AUG. దట్ ఈస్ ద స్పెసిఫిసిటీ ఆఫ్ మిథియోనిన్. Genetic code is specific. A specific codon always codes for the same amino acids. For example, UUU codes for phenylalanine. It cannot code for any other amino acid. UUU అన్నది ఫినైల్ అలనిన్కు సంబంధించిన కోడాన్. ఇది ఎలాంటి అమైనో యాసిడ్ను కోడ్ చేయలేదు. దెన్ వి సీ అబౌట్ టైప్స్ ఆఫ్ అమైనో యాసిడ్స్. అమైనో ఆమ్లాల రకాలు. అమైనో ఆమ్లాలను వాటి యొక్క రసాయన స్వభావాన్ని బట్టి ఆన్ దేర్ కెమికల్ బేసిస్, దెన్ ఆన్ దేర్ అసిడిటీ, బేసిక్ అండ్ న్యూట్రల్ నేచర్, దెన్ ఆన్ దేర్ కాంప్లెక్సిటీ, వాటి యొక్క సంక్లిష్టన ఆధారంగా చేసుకుని అమైనో ఆమ్లాలను వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ కేటగిరీ బేస్డ్ ఆన్ కెమికల్ నేచర్. అమైనో ఆమ్లాలను వాటి యొక్క రసాయనిక స్వభావాన్ని ఆధారంగా చేసుకుని వర్గీకరణ. అమైనో ఆమ్లాలను వాటి యొక్క కెమికల్ నేచర్ను ఆధారంగా చేసుకుని సింపుల్ అమైనో యాసిడ్స్ అని, సరళమైన అమైనో ఆమ్లాలని, హైడ్రాక్సైల్ వర్గము కలిగిన అమైనో యాసిడ్స్, హైడ్రాక్సైల్ గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, S గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్, S అమైనో యాసిడ్స్, డైకార్బాక్సిలిక్ అమైనో యాసిడ్స్, ద్వికార్బాక్సిలిక్ అమైనో యాసిడ్స్, క్షార అమైనో ఆమ్లాలు, బేస్ ఫార్మ్డ్ అమైనో యాసిడ్స్, ఆరోమాటిక్ అమైనో యాసిడ్స్ అండ్ ఇమైనో అమైనో యాసిడ్స్ అను రకాలుగా వర్గీకరించడం జరిగింది. వాటి యొక్క రసాయనిక స్వభావాన్ని ఆధారంగా చేసుకుని అమైనో ఆమ్లాలను ఈ విధంగా వర్గీకరించడం జరిగింది. నౌ వి సీ అబౌట్ వన్ బై వన్ అండ్ దేర్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ ఈజ్ సింపుల్ అమైనో యాసిడ్స్. సరళ అమైనో ఆమ్లాలు ఒక అమైనో గ్రూపు మరియు ఒక కార్బాక్సైల్ గ్రూపును కలిగిన అమైనో ఆమ్లాన్ని సింపుల్ అమైనో ఆమ్లాలు అంటారు. సాధారణంగా అమైనో ఆమ్లాలలో అమైనో గ్రూపు మరియు కార్బాక్సైల్ గ్రూప్ అన్నది ఖచ్చితంగా కలిగి ఉండే నిర్మాణాలు. సరళ అమైనో ఆమ్లంలో ఒక అమైనో గ్రూపు మరియు ఒక కార్బాక్సైల్ గ్రూపును కలిగి ఉంటాయి. ఉదాహరణకు గ్లైసిన్, అలనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అను అమైనో ఆమ్లాలు సరళ అమైనో ఆమ్లాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. రెండవ రకానికి సంబంధించిన అమైనో ఆమ్లాలు హైడ్రాక్సీ వర్గము కలిగిన అమైనో ఆమ్లాలు, హైడ్రాక్సీ గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్. ఇందులో ఒక అమైనో గ్రూపు, ఒక కార్బాక్సిలిక్ గ్రూపు మరియు దానితో పాటుగా ఒక హైడ్రాక్సైల్ గ్రూపును కలిగి ఉంటాయి. అందువల్ల వీటిని హైడ్రాక్సైల్ గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అని చెప్పడం జరిగింది. ఉదాహరణకు సెరిన్, థ్రియోనిన్ అను అమైనో ఆమ్లాలు హైడ్రాక్సీ వర్గాన్ని కలిగిన అమైనో ఆమ్లాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ S గ్రూప్ కంటైనింగ్ అమైనో యాసిడ్, Sను కలిగిన అమైనో ఆమ్లాలు. ఒక అమైనో గ్రూపు, ఒక కార్బాక్సైల్ మరియు సల్ఫర్ కలిగిన అమైనో ఆమ్లాలను S కంటైనింగ్ అమైనో యాసిడ్స్ అని చెప్పవచ్చు. సల్ఫర్ గ్రూపును లేదా సల్ఫర్ను కలిగిన అమైనో ఆమ్లాలను S కలిగిన అమైనో ఆమ్లాలని చెప్పవచ్చు. ఉదాహరణకు సిస్టీన్, సిస్టైన్, మిథియోనిన్. దెన్ డైకార్బాక్సిలిక్ అమైనో యాసిడ్స్, ద్వికార్బాక్సిలిక్ అమైనో యాసిడ్స్. ఇలాంటి అమైనో ఆమ్లాలలో ఒక అమైనో గ్రూపు మరియు రెండు కార్బాక్సిలిక్ గ్రూపులు అన్నవి ఉంటాయి. ఉదాహరణకు గ్లూటమిక్ ఆసిడ్ లేదా గ్లూటమిక్ ఆమ్లం, ఆస్పార్టిక్ యాసిడ్,
glutamic acid and aspartic acid. These are example for dicarboxylic acid amino acids. Then బేస్ ఫార్మ్డ్ అమైనో యాసిడ్స్ లేదా క్షార అమైనో ఆమ్లాలు. ఇందులో 2 అమైనో గ్రూపులు మరియు 1 కార్బాక్సిలిక్ గ్రూపు కలిగి ఉంటాయి. ఉదాహరణకు లైసిన్, హైడ్రాక్సిలైసిన్, ఆర్జినైన్ మరియు హిస్టడిన్ అన్నవి ఉదాహరణగా చెప్పవచ్చు. దెన్ అరోమాటిక్ అమైనో యాసిడ్స్. ఇలాంటి అమైనో ఆమ్లాలలో 1 అమైనో గ్రూపు మరియు 1 కార్బాక్సిలిక్ గ్రూపు వీటితో పాటుగా బెంజీన్ వలయాన్ని కలిగి ఉంటాయి. సో ఇలాంటి అమైనో ఆమ్లాలను అరోమాటిక్ అమైనో యాసిడ్స్ అని చెప్పవచ్చు. ఉదాహరణకు టైరోసిన్, ట్రిప్టోపాన్, ఫినైల్ అలనిన్. దెన్ ఇమైనో ఆమ్లాలు. ఇమైనో సమూహాన్ని కలిగిన కార్బాక్సిలిక్ యాసిడ్ను కలిగి ఉంటాయి. ఇలాంటి అమైనో ఆమ్లాలను ఇమైనో అమైనో ఆమ్లాలు అంటారు. ఉదాహరణకు ప్రోలిన్, హైడ్రాక్సీ ప్రోలిన్. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ బేస్డ్ ఆన్ acidity and their న్యూట్రల్ నేచర్. దీన్ని ఆధారంగా చేసుకుని అమైనో ఆమ్లాలను తటస్థ అమైనో ఆమ్లాలని మరియు క్షార అమైనో ఆమ్లాలని, ఆమ్ల అమైనో ఆమ్లాలని వర్గీకరించడం జరిగింది. ఫస్ట్ వి సీ అబౌట్ న్యూట్రల్ అమైనో యాసిడ్స్, తటస్థ అమైనో ఆమ్లాలు. తటస్థ అమైనో ఆమ్లాలను 4 రకాలుగా విభేదీకరించవచ్చు. అవి ఏవనగా ఎలిఫాటిక్ అమైనో యాసిడ్స్, ఐరోమాటిక్ అమైనో యాసిడ్స్, హెటెరోసైక్లిక్ అమైనో యాసిడ్స్ మరియు ఎస్ కలిగిన అమైనో ఆమ్లాలు. ఈ 4 రకాలకు సంబంధించిన అమైనో ఆమ్లాలన్నీ కూడా తటస్థ అమైనో ఆమ్లాలకు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎలిఫాటిక్ అమైనో యాసిడ్స్, ఏరోమాటిక్ అమైనో యాసిడ్స్, ఏరోమాటిక్ అమైనో యాసిడ్స్, హెటెరోసైక్లిక్ అమైనో యాసిడ్స్, ఎస్ను కలిగిన అమైనో యాసిడ్స్. ఈ 4 రకాలకు సంబంధించిన అమైనో ఆమ్లాలను న్యూట్రల్ అమైనో యాసిడ్స్కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఎలిఫాటిక్ అమైనో యాసిడ్లకు ఉదాహరణను గమనించినప్పుడు గ్లైసిన్, అలెనిన్, సెరిన్, థ్రియోనిన్, వాలిన్, ల్యూసిన్, ఐసోల్యూసిన్ అన్నవి ఎలిఫాటిక్ రకానికి సంబంధించిన తటస్థ అమైనో ఆమ్లాలు. దెన్ ఏరోమాటిక్ అమైనో యాసిడ్స్. ఫినైల్ అలనిన్, థైరోసిన్ అన్నవి ఏరోమాటిక్ రకానికి సంబంధించిన తటస్థ అమైనో ఆమ్లాలు. దెన్ హెటెరోసైక్లిక్ అమైనో యాసిడ్స్. ట్రిప్టోఫాన్, హిస్టడిన్, ప్రోలిన్, హైడ్రాక్సీప్రోలిన్ అన్నవి హెటెరోసైక్లిక్ రకానికి సంబంధించిన తటస్థ అమైనో ఆమ్లాలు. దెన్ ఎస్ను కలిగిన తటస్థ అమైనో ఆమ్లాలు ఏవనగా సిస్టిన్, సిస్టైన్ మరియు మిథియోనిన్ అన్నవి ఎస్ను కలిగిన తటస్థ అమైనో ఆమ్లాలు. దెన్ ఆమ్ల అమైనో ఆమ్లాలు, యాసిడ్ అమైనో యాసిడ్స్. దే ఆర్ ఆస్పార్టిక్ యాసిడ్ అండ్ గ్లూటమిక్ యాసిడ్. ఆస్పార్టిక్ యాసిడ్ అండ్ గ్లూటమిక్ యాసిడ్ అసిడిటీ స్వభావాన్ని కలిగిన అమైనో ఆమ్లాలకు ఉదాహరణ. దెన్ క్షార అమైనో ఆమ్లాలు, క్షార స్వభావాన్ని కలిగిన అమైనో ఆమ్లాలు. ఆర్జినైన్, ల్యూసిన్, హైడ్రాక్సీ ల్యూసిన్ ఇవి క్షార స్వభావాన్ని కలిగిన అమైనో ఆమ్లాలు. కావున అమైనో ఆమ్లాలను వాటి యొక్క స్వభావాన్ని ఆధారంగా చేసుకొని తటస్థ, ఆమ్ల, క్షార అమైనో ఆమ్లాలుగా వర్గీకరించడం జరిగింది. దెన్ నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఈజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కాంప్లెక్సిటీ. అమైనో ఆమ్లాల యొక్క సంక్లిష్టత ఆధారంగా వర్గీకరణ. అమైనో ఆమ్లాల సంక్లిష్టత ఆధారంగా అమైనో ఆమ్లాలను ముఖ్యంగా 3 రకాలుగా వర్గీకరించడం జరిగింది. అవి ఏవనగా సింపుల్ అమైనో యాసిడ్స్, కాంజుగేటెడ్ అమైనో యాసిడ్స్ అండ్ డిరైవ్డ్ అమైనో యాసిడ్స్. సరళ అమైనో ఆమ్లాలు, సంయుగ్మ అమైనో ఆమ్లాలు మరియు ఉత్పన్న ప్రోటీన్లు లేదా ఉత్పన్న అమైనో ఆమ్లాలని చెప్పవచ్చు. ఫస్ట్ వి సే అబౌట్ సింపుల్ అమైనో యాసిడ్స్, సరళ అమైనో ఆమ్లాలు.
సరళ అమైనో ఆమ్లాలను 6 రకాలుగా విభేదీకరించవచ్చు. అవేవనగా ఆల్బుమిన్స్, గ్లోబులిన్స్, గ్లూటినిన్స్, హిస్టోన్స్, ఆల్బుమినాయిడ్స్ అండ్ ప్రోటమైన్స్ అనునవి. ఫస్ట్ వన్ ఈజ్ ఆల్బుమిన్స్. ఆల్బుమిన్స్ అన్నవి స్కందన చెందే స్వభావాన్ని కలిగి ఉన్న గోళాకారమైన ప్రోటీన్ నిర్మితమైన అమైనో ఆమ్లాలు. స్కందన స్వభావాన్ని కలిగి గోళాకార నిర్మితమైన అమైనో ఆమ్లాలు ఆల్బుమిన్లు. ఉదాహరణకు సిరం ఆల్బుమిన్, ఓవో ఆల్బుమిన్. దెన్ గ్లోబులిన్స్. సరళ ప్రోటీన్లకు మరొక ఉదాహరణ గ్లోబులిన్స్. ఇవి గోళాకార ప్రోటీన్లు. ఉదాహరణకు సీరం గ్లోబులిన్, ఓవో గ్లోబులిన్. మూడో రకమైన సరళ అమైనో ఆమ్లాలు లేదా సరళ ప్రోటీన్లు గ్లూటనిన్స్. ఇది గోళాకార ప్రోటీన్. ఉదాహరణకు బియ్యములోని వరైజిన్, గోధుమలోని గ్లియాడిన్ అను ప్రోటీన్లు గ్లూటనిన్ ప్రోటీన్కు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇవి సరళ అమైనో ఆమ్లాలు. నెక్స్ట్ ఫోర్త్ వన్ హిస్టోన్స్. ఇవి కూడా గోళాకార క్షారయుతమైన ప్రోటీన్లు. దెన్ ఆల్బుమినాయిడ్స్. వీటిని స్క్లీరో ప్రోటీన్స్ అని కూడా చెప్పవచ్చు. ఇవి తంతుయుత ప్రోటీన్లు, ద్రావణాల్లో కరగవు, కఠినమైన స్వభావాన్ని కలిగిన ప్రోటీన్లు. ఉదాహరణకు కెరాటిన్, కొలాజిన్, ఫైబ్రాయిన్ అన్నవి ఆల్బుమినాయిడ్స్ రకానికి సంబంధించిన సరళమైన ప్రోటీన్లుగా చెప్పవచ్చు. దెన్ ప్రోటమైన్స్. ఇవి అత్యంత సరళమైన ప్రోటీన్లుగా చెప్పవచ్చు. ఇవి క్షార స్వభావాన్ని కలిగిన ప్రోటీన్లు. నీరు, అమ్మోనియం హైడ్రాక్సైడ్లో సులువుగా కరిగే స్వభావాన్ని కలిగి ఉంటాయి. దెన్ సంయుగ్మ ప్రోటీన్లు లేదా కాంజుగేటెడ్ ప్రోటీన్స్. సంయుగ్మ ప్రోటీన్లు లేదా కాంజుగేటెడ్ ప్రోటీన్లను 5 రకాలుగా విభేదీకరించడం జరిగింది. అవేవనగా న్యూక్లియోప్రోటీన్. కాంజుగేటెడ్ ప్రోటీన్స్ లేదా సంయుగ్మ ప్రోటీన్ల యొక్క నిర్మాణాన్ని గమనించినప్పుడు దీనిలో ప్రోటీన్ భాగము, దానితో పాటు ప్రోస్థెటిక్ సమూహం, ప్రోటీన్ అండ్ నాన్ ప్రోటీన్ గ్రూప్స్ బోత్ ఆర్ దేర్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ ప్రోటీన్స్. దే formed as conjugated proteins, each together and formed as a conjugated proteins. ప్రోటీన్ యుత భాగము మరియు ప్రోటీనేతర భాగం, దానిని ప్రోస్థెటిక్ సమూహం అంటారు. రెండు కలిసి సంక్లిష్టంగా కలిసి ఏర్పడిన నిర్మాణాన్ని సంయుగ్మ ప్రోటీన్లు లేదా కాంజుగేటెడ్ ప్రోటీన్ అని చెప్పడం జరుగుతుంది. అవేవనగా న్యూక్లియోప్రోటీన్స్, క్రోమోప్రోటీన్స్, గ్లూకోప్రోటీన్స్, లిపోప్రోటీన్స్ అండ్ ఫాస్ఫోప్రోటీన్స్. ఫస్ట్ వన్ ఈజ్ న్యూక్లియోప్రోటీన్స్. Proteins plus nucleic acids. So these are nucleoproteins. Example histone plus DNA. Then second one is chromoproteins. Protein plus metal. Example శ్వాసవర్ణకాలు, respiratory pigments, ferritin, plasmin. These are the example for chromoproteins. Then glycoproteins. Protein plus carbohydrates. That is non-proteinous substance. Glycoproteins. Protein plus carbohydrates. Example mucin, collagen, agglutinin. Then lipoproteins. Proteins plus lipids. They are formed as lipoproteins. గుడ్డు లిపోవైటలిన్. గుడ్డులోని లిపోవైటలిన్ అన్నది లిపోప్రోటీన్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. త్వచములోని కణజాలాలు, ఫైబ్రినోజన్ అనునవి లిపోప్రోటీన్కు ఉదాహరణగా చెప్పవచ్చు. దెన్ పాస్పోప్రోటీన్. ప్రోటీన్ ప్లస్ పాస్పారిక్ యాసిడ్. ప్రోటీన్ మరియు పాస్పారిక్ ఆమ్ల సమ్మేళనం వల్ల ఏర్పడే ప్రోటీన్లను పాస్పోప్రోటీన్లు అంటారు. పాలలోని కేసిన్, గుడ్డులోని ఓవో వైటలిన్ అనునవి పాస్పోప్రోటీన్లకు ఉదాహరణగా చెప్పవచ్చు. నెక్స్ట్ మూడవ రకానికి సంబంధించిన ప్రోటీన్లు డిరైవ్డ్ ప్రోటీన్స్, డిరైవ్డ్ అమైనో యాసిడ్స్ ఆర్ డిరైవ్డ్ ప్రోటీన్స్ ఆర్
ఉత్పన్న ప్రోటీన్లు అని కూడా చెప్పవచ్చు. ప్రోటీన్ల అసంపూర్ణ జల విశ్లేషణ ఫలితంగా ఇన్కంప్లీట్ హైడ్రాలసిస్ లీడ్స్ టు ఫార్మేషన్ ఆఫ్ డిరైవ్డ్ ప్రోటీన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోటీయేస్, పెప్టోన్ అండ్ పెప్టైడ్స్. These are the example for derived proteins. Now we see about అమైనో ఆమ్లాల జీవన చర్య లోపం వల్ల వచ్చే అపసవ్యతలు లేదా వ్యాధులు. అమైనో ఆమ్లాల యొక్క లోపం వల్ల వచ్చే వ్యాధులు. ఫస్ట్ వన్ ఈజ్ హ్యాట్నప్స్ వ్యాధి. హ్యాట్నప్స్ వ్యాధి అనున్నది ట్రిప్టోపాన్ లోపం వల్ల కలిగే వ్యాధి. వ్యాధి లక్షణాలను గమనించినప్పుడు డెర్మటైటిస్, బుద్ధిమాంద్యము, కండరాల సమన్వయ లోపం, దీన్ని అటాక్సియా అంటారు. ఇలాంటివి హ్యాట్నప్స్ యొక్క సిమ్టమ్స్గా చెప్పవచ్చు. హ్యాట్నప్స్ వ్యాధి అనేది ట్రిప్టోపాన్ లోపం వల్ల సంభవించే వ్యాధి. ట్రిప్టోపాన్ అనేది అతి సంక్లిష్టమైన అమైనో ఆమ్లం అనేది మనకు తెలుసు. దెన్ పార్కిన్సన్స్ డిసీజ్. పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది సాధారణంగా డోపమైన్ లోపం వల్ల సంభవించే వ్యాధి. డోపమైన్ అన్నది ఒక న్యూరో ట్రాన్స్మిటర్. డోపమైన్ యొక్క ఉత్పత్తిలో థైరోసిన్ అనే అమైనో ఆమ్లము పాల్గొంటుంది. కావున థైరోసిన్ లోపం వల్ల డోపమైన్ ఉత్పత్తి తగ్గుతుంది. తత్ఫలితంగా పార్కిన్సన్స్ డిసీజ్ అన్నది సంభవిస్తుంది. కావున పరోక్షంగా థైరోసిన్ అనే అమైనో ఆమ్లము డోపమైన్ ఉత్పత్తిని తక్కువ చేయటం వల్ల పార్కిన్సన్స్ వ్యాధికి కారణం అవుతుంది. దెన్ ఆల్బినిజం. దీనిని ల్యూకోడెర్మా అని కూడా చెప్పవచ్చు. ఆల్బినిజం, విటిలిగో, ల్యూకోడెర్మా. ఈ వ్యాధులు థైరోసినేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల సంభవించే వ్యాధులు. ఈ వ్యాధి లక్షణాలను గమనించినప్పుడు ఈ వ్యాధులు కలవారిలో మెలనిన్ ఉత్పత్తి సరిగా జరగకపోవడం, చర్మము వర్ణరహితంగా మారడం గమనించగలము. థైరోసినేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల థైరోసిన్ అన్నది మెలనిన్గా మార్చబడలేదు. దీనివల్ల వచ్చే అపసవ్యతలు ఆల్బినిజం, విటిలిగో మరియు ల్యూకోడెర్మా. ఆల్బినిజం అన్నది అనువంశిక వ్యాధిగా చెప్పవచ్చు. చర్మము వర్ణరహితంగా మారడము దీనిలో గమనించగలము. దెన్ విటిలిగో అండ్ ల్యూకోడెర్మా. ల్యూకోడెర్మా, విటిలిగో అనునవి అనువంశిక రహిత వ్యాధులు. విటిలిగో లక్షణాలను గమనించినప్పుడు నోటి చుట్టూ, ముక్కు చుట్టూ, కళ్ళ చుట్టూ, స్త్రీలలో నిపల్స్ చుట్టూ చర్మం వర్ణరహితంగా మారటం. ల్యూకోడెర్మాలో వర్ణరహిత లక్షణం చేతుల నుండి ప్రారంభమై దేహం మొత్తం భాగానికి వ్యాపించడం అన్నవి గమనించవచ్చు. కావున ఆల్బినిజం, విటిలిగో, ల్యూకోడెర్మా అనునవి థైరోసినేజ్ అనే ఎంజైమ్ లోపం వల్ల సంభవించే వ్యాధులుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.